झाड़ कट करा ले मैं है हमारे అందరికీ నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం సామాన్యుడికి ఈరోజు నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించి ప్రజల సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించారు. జగనన్న ఆశీర్వాదంతో ఈరోజు నేను నెల్లూరు సిటీ అభ్యర్థిగా బరిలో దిగాను. నాకు మెయిన్ అండా ఏమంటే జగనన్న చేసిన పథకాలు, అలాగే నవరత్నాలు, అలాగే మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేసిన అభివృద్ధి మీరందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ పోయినా ఏదో ఒక పథకం, ఏదో ఒక నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు. ఏమంటే జగనన్న చేసిన పథకాలు ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరింది. అలాగే నెల్లూరు సిటీలో అనిల్ అన్న చేసిన అభివృద్ధి ఎక్కడ చూసినా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే ఇక్కడే కోటి రూపాయలతో రోడ్డు వేస్తున్నాం. అలాగే చూస్తున్నారు 32 పార్కులు కట్టాం, ఫ్లైఓవర్ కట్టాం, పెన్నా బ్యారేజీ, అలాగే 4-వే, జాఫర్ సాబ్ కాలువ రివిట్ వాళ్ళు, అలాగే పెన్నా రివిట్ వాళ్ళు ఇలా చేసి చూసుకుంటూ పోతేనే 1200 కోట్లతో నెల్లూరు సిటీ అభివృద్ధి చెందిందంటే ఇంతవరకు దేశంలోనే ఎక్కడ జరగల. ఒక సిటీలోనే 1200 కోట్లు నెల్లూరు జరిగిందంటే ఒక చరిత్ర లాగా ఈరోజు నెల్లూరు అంత అభివృద్ధి చెందుతుంది. అలాగే జగనన్న చేసిన పథకాలు ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఈరోజు మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులుగా విజయసాయిరెడ్డి గారిని పెద్దలు విజయసాయిరెడ్డి గారు ప్రకటించడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఒక కార్యకర్తలు ఒక బలంలాగా ప్రతి ఒక్కరు కార్యకర్తల నాయకులను ఒక బలం చేకూరింది. అందరూ విజయసాయిరెడ్డి మంచి మెజార్టీతో ఇక్కడ నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా 10కి 10 నెల్లూరు ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. అలాగే విజయసాయిరెడ్డి గారు పెద్దలు మంచి మెజార్టీతో ఇక్కడ నెల్లూరు జిల్లాలో గెలుస్తున్నారు. అలాగే ఆయన రాగానే ప్రతి ఒక్కరు ఇక్కడ సంతోషంగా ప్రజలందరూ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక పండుగలాగా రేపు ఆయనకి స్వాగతం పలుకుతూ మేల్పగుడి నుంచి మంచి ర్యాలీ నెల్లూరు రూరల్ సిటీ మొత్తం తిరుగుతారు. ఆయన ఆఫీస్ 9 గంటలకి ఓపెనింగ్ ఉంది. మీరందరూ ఆశీర్వదించి జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవాలని, అలాగే నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడికి అవకాశం వచ్చింది. నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు నేనే వస్తా. మీరు రావాల్సిన అవసరం కూడా లేదు. వేరే వాళ్ళ దగ్గర పోవాలంటే ఎక్కడ పోవాలో మీకు తెలీదు. 2 నెలల నుంచి వాళ్ళు తిరుగుతున్నారు. మళ్ళీ ఎప్పుడు ఎవరు ఉంటారో తెలీదు. వాళ్ళు ఎవరు 48 డివిజన్లో మేము గడప గడప కార్యక్రమం చేపడుతున్న సిద్దిపై ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు. ఏమంటే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక పథకం తీసుకున్నారు. అమ్మఒడి కానీ, ఆసరా కానీ, అలాగే పెన్షన్ కానీ, అలాగే తీసుకుంటే ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకి, అక్క చెల్లెళ్ళకి ప్రతి ఒక్క పథకం ఇక్కడ చేకూరుతుంది. అందుకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ మంచి మెజార్టీ, మనకి ఎక్కువ మెజార్టీ ఈ వార్డు నుంచి వస్తుందని నెల్లూరు సిటీలో గర్వంగా చెప్తున్నాం.